కృప. నన్ను మా సంఘమును బ్రతికించగల దేవుడు అని నమ్ముతున్నాను. ఈ వైరస్ చీకటి దినములు గతించిపోతే మేము మరింత నమ్మకముగా నేను సేవించడానికి మాకు శక్తినిమ్మని, అతి సమర్పణిమ్మని కోరుతున్నాను. దేవా కరుణించాను. ఇదిగో తండ్రి, ఏడుకొండలు యొక్క తల్లి విషయంలో మీరు చూపిన మేలు నేను కళ్ళారా చూశాను. ఈమె బ్రతకదు అనుకుని హాస్పిటల్ నుంచి బయటకు వచ్చాను. నా వరకైతే డాక్టర్లు అదే చెప్పారు, కానీ బ్రతకడం ప్రారంభించిన మీకు స్తోత్రాలు, మీకు స్తోత్రాలు. గాంధీబాబు తల్లి గారు సరోజనమ్మ గారు మీరు బ్రతికించండి. దేవా, అప్ అండ్ డౌన్ అవుతుంది ప్రభావ, కార్యం చేయండి, కనికరించండి. ఇంకా ఎవరైనా వ్యాధి బాధలు ఉన్నట్లయితే వారిపైన ఇక్కడ చూపండి. మా అత్తయ్య కూడా బాగలేదు పైన, ఆమెను ముట్టండి, దయ చూపండి. సన్నీ వచ్చాడు, నీకు స్తోత్రాలు ఆయన. బేబీ రాని భర్త, చిన్న జయంతి భర్త, మా తమ్ముడి పేరు డేవిడ్, మరో తమ్ముడు, వీరిని బట్టి నీకు వందనాలు. వస్తామని మాటిచ్చారు, వస్తూ ఉండమని కూడా హెచ్చరించాను. ఇంకా మా చర్చలు అందరినీ పేరు పేరు నియమించండి. ఈరోజు మళ్ళీ నాయన రమణాశిష్యుల పేర్లు వచ్చాయి, స్తోత్రాలు. దేవా తండ్రి మీకు స్తోత్రాలు. అలాగే తండ్రి ప్రభా, స్వర్ణరాజు చెల్లి ఇక్కడ మాతో 6 మాసాలు ఉంటారు ఫెలోషిప్లో, చక్కగా ప్రార్థనలో కలుసుకుంటాను, వందనాలు. హైదరాబాద్ నుంచి కొండల్ని నారాయణ తీసుకొచ్చాం, వాళ్ళకి ఏ వైరస్ అంటకుండా ఉండకూడదని ప్రార్థన చేస్తున్నాం. వారిని కరుణించండి. ఇక నేను ప్రభా, కాలము సమయం అవుతూ ఉంది, 40 నిమిషాల వాక్యాన్ని అయిపోతున్నాను. నాకు శక్తినిమ్మని కోరుతున్నాను. నాకు శక్తి చాలదు, మీరు మాట్లాడమని కోరుతున్నాను. దయచూపు నడిపించమని, ఉద్యమ దయచేయమని, దయచూపమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మన పిల్లలు కొంత యాక్సిడెంట్ ఇలా నాకు కూడా కొంత ఏదో కొత్త అనిపిస్తూ ఉంది. నా వాయిస్ నాకు చాలా దగ్గర పడుతుంది ఫస్ట్ టైం. దట్స్ ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అమ్మాయి అబ్బాయి అందరికీ. గాడ్ బ్లెస్ యూ. దేవుని వాక్యమును మనం మరొక్కసారి వాక్యం వెలుగులో మన బ్రతుకులను చూసుకుందాం. తమ్ముళ్ళు మీ ఇద్దరు, యవనస్తుడా సన్ని మీరు కూడా వచ్చారు. ఈ మాటలు మరోసారి ఒడిసిపట్టి వినమని కోరుతున్నాను. దేవుని వాక్యము, సజీవుడైన దేవుని వాక్యము. నేను ఆరాధిస్తున్నప్పుడు కొన్ని మాటలు నేను చాలా ఎక్స్ప్రెసివ్గా నేను చెప్పాను, మీకు గుర్తుందో లేదో, ఎవరికైనా గుర్తు? ఆఖరి మాటలు, దేవా నిన్ను వర్షిప్ చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్. పాప మీరు చాలా ఇప్పుడు నాకు నా మెసేజ్ నాకు వినబడుతుంది, ముందు మీకేమో కానీ మీకు వినబడతలేదా? స్పష్టంగా వినబడుతుందా? వెరీ గుడ్. సో దేవుని వాక్యము మన మనోనేత్రములు వెలిగించును, మన హృదయమును తెరుచును, మన ఆత్మలకు జీవాన్నిచ్చును, మన శరీరానికి ఏమిచ్చును? మన శరీరానికి ఏమిచ్చును? ఆరోగ్యం ఇచ్చును, ఆత్మకు బలం ఇచ్చును. అందుకు నువ్వు నిర్లక్ష్యంగా కూర్చున్నావా, నువ్వు అయిపోయావే, నేనేం చేయలేను నీకు. ఎటో మైండ్ పెట్టి పెట్టినావా, నువ్వు చెడిపోయావే చర్చిలోకి వచ్చి. అలా చేయకూడదు. ఇక్కడ ఇటో ఇటు చూడకూడదు. చాలా జాగ్రత్త ఉండాలి మనం. దేవుని వాక్యము సజీవము గల వాక్యము, పరిశుద్ధమైన వాక్యము. చూద్దాం మనం. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు, యేసుక్రీస్తు వారు ఉన్న దినాలలో ఉన్న వాళ్ళ విశ్వాసము చాలా బలహీనమైతే, ఆయన వచ్చి వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్ముడు వచ్చిన దినాల్లో వారి విశ్వాసము చాలా బలమైనది. అంతవరకు వారి మనోనేత్రములు ఎక్కడో పెట్టుకున్నారు. యేసు ప్రభువుతో వెంబడిస్తున్న ప్రతిరోజు కూడా ఇజ్రాయేల్ రాజ్యం వస్తుంది కదా, భౌతిక రాజ్యం వస్తుంది కదా అని వాళ్ళు ఆశించి ఊహించారు. వారి ఆశలన్నీ అడియాశలైనాయి, వారి ఊహలన్నీ ఊడొచ్చినాయి. ఇప్పుడు భ్రమలో నుండి వాస్తవికతలోనికి యేసు వారిని తీసుకొస్తున్నాడు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ యూజింగ్ ది స్టేట్మెంట్. అమ్మా ఏంటమ్మా దీంట్లో వచ్చమ్మా? భ్రమలో నుండి ఏంటమ్మా అంటే ఇల్యూషన్లో నుంచి ఇల్యూమినేషన్లోకి వస్తున్నారు. దే ఆర్ టేకింగ్ ఎ షిఫ్ట్ ఫ్రమ్ ఇల్యూషన్ అంటూ ఇల్యూమినేషన్. లాంగ్వేజ్ కొద్దిగా వస్తే మీరు రాసుకుంటూ మంచిగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూద్దాం మనం. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు చాటి చెప్పుదురు శక్తి. చాటి శక్తి మనం లేదప్పుడు. పరిశుద్ధాత్మ వచ్చాకే ఆ పవర్, ఆ స్టామినా, ఆ గట్స్ వాళ్ళకి వచ్చాయి. ఎలా చెప్పాలి మన తెలుగు భాష ఏముంటుంది కానీ, ఆ దమ్ము, ఆ ధైర్యం అంటారే, ఆ గట్స్, ఆ మగసిని వాళ్ళకి వచ్చింది. పరిశుద్ధాత్మ దేవుడు వారికి వచ్చినప్పుడు తమ్ముడు యేసు గురించి మాట్లాడడం సిగ్గుపడవు.
అంతవరకు దేని గురించి అతిశయపడ్డావో? దేని గురించి మీకు తెలుసా? ఈ స్టేట్మెంట్ తెలుసా? యేసు ప్రభు లేని రోజుల్లో మనం చేసే పాప కార్యకలాపాల గురించి మనిషి అతిశయపడి చెప్పుకుంటూ ఉన్నాడు ఈ మధ్య, కాదా? కానీ అదే టైంలో యేసు గురించి సిగ్గుపడతాం. కానీ యేసును అంగీకరించాక, ఆత్మ నింపుదల తర్వాత దేని గురించి అతిశయపడ్డావో దాని గురించి సిగ్గుపడతావు. దేని గురించి సిగ్గుపడ్డావో దాని గురించి ఏమవుతావు నువ్వు? అతిశయపడతావు. మన కాంతారం అంటున్నాడు, ఏంటోనన్నా మన ఊరిలో వినుకొండ అసలు పాపం మరీ ఘోరంగా జరుగుతుందన్న. అబ్బా, ఇంటింటికి పెంటలాగా. అసలు మనిషి దేని గురించి సిగ్గుపడాలో దేని గురించి సిగ్గుపడకూడదు అర్థం కావట్లేదన్న అని నాతో అంటున్నాడు. ఇక్కడ కూర్చొని నువ్వు నీ మనస్సాక్షిని ఏమని నువ్వు రాసుకొని తీసుకురావు. నువ్వు సిగ్గుపడే దేని గురించి? యేసునామం పబ్లిక్ ఒప్పుకోవడం గురించా? నువ్వు అతిశయపడేది దేని గురించి? అటు తిరిగి ఇటు చేసి ఇటు చేసా అని చెప్పుకునే దాని గురించా? లోకమంతా తీవ్రమైన పాపం ఉంది కనుక దేవుడు ఈ బలీయమైన వైరస్ని అనుమతించాడు. మానవ జీవితాన్ని కక్కావికలు చేసినాడు. ఆయన అనుకున్న సమయం అయినంత వరకు, ఆయన అనుకున్న సంఖ్య పూర్తయినంత వరకు జనాలు రాలాల్సిందే. అమ్మ, నేను కోరుకోవడం రాలని ఆయన అనుకుంటున్నాడు. జనం రాలిపోతున్నారు. రోజుకి 400 ఆంధ్రప్రదేశ్లో వస్తున్నాయి ఈ మధ్య కదా. తెలంగాణకి 500 ఒక్కొక్కటి ఎక్కువ వాళ్ళకి. భారతదేశంలో రోజుకి ఎంత? నేను కౌంట్ చేయలేదు, వేలున్నా నేను. నిన్నొక్క రోజు ఎన్ని వేలు వచ్చాయి? 15. అబ్బో, ప్రమోషన్ వస్తుంది చూడండి, గమనిస్తున్నారు, సంఖ్య పెరుగుతుంది. ఆపలే. మానవుడు పాపాన్ని ఆపలేదు, దేవుడు వైరస్ను ఆపడు. వ్యభిచారం మనిషి ఆగట్లేదు, అవినీతి మనిషిని ఆపట్లేదు. మనిషి అన్నీ చేసుకొని పోతున్నాడు ఈ లాక్డౌన్ పీరియడ్లో కూడా. ఎందుకు దేవుడు ఆపుతాడు? అందుకు ప్రభు అయిన యేసుక్రీస్తుకు మన హృదయాన్ని ఇచ్చి, మన పాపమును ఒప్పుకొని, ఆయన భయముతో నింపుకొని, ఇంకా రక్షణ లేకపోతే ఇక్కడ కూర్చున్నవాడు, నా ప్రియమైన దేవుని బిడ్డలు, రక్షించబడమని కోరుతున్నాను. రక్షించబడరా? రక్షణ అనగా పాపం యొక్క శక్తి నుంచి, పాపం యొక్క సన్నిధి నుంచి, మూడోదేంటి? పాపం యొక్క శిక్ష నుంచి రక్షించబడడం చాలా అవసరం. అందులోకి మన చర్చి పట్ల దేవుడు చాలా కృపగలవాడు. ఈ చర్చి యేసు ప్రభు చేత చాలా చాలా ప్రేమించబడిన చర్చి. అంటే ఇక్కడ కూర్చుని మీరందరూ యేసు ప్రభు చేత చాలా ప్రేమించబడిన వ్యక్తులు. కానీ ఇదే చర్చి సాతాను చేత, చాలా లోకము చేత చాలా ద్వేషించబడిన సంఘం ఇది. సాతాను చేత, లోకం చేత. ఈ చర్చి ఎప్పుడు పడిపోతా అని సాతాను కనిపెట్టుకొని చూసే రోజులు ఇవి. కానీ యేసు ప్రభు ఈ చర్చి నేను ఎలా కాపాడుకోనా 2 చేతులు చాచే రోజులు ఇవి. నువ్వు ఎటున్నావు? నువ్వు ఆలోచించు. యేసు వైపు ఉన్నావా? లోకం వైపు ఉన్నావా? నిత్య జీవమా? నిత్య నరకమా? లాస్ట్ వీక్ మన వాక్యం ఏంటి? పాపం యొక్క జీతము, పాపం యొక్క అంతము దండము, పరిశుద్ధి యొక్క అంతము. ఎక్కడికి వెళ్తావు? పరీక్షించుకున్నావు. చాటి చెప్పుటకు శక్తి. 2, చేయుటకు శక్తి, అద్భుత కార్యములు. 3, చనిపోవుటకు శక్తి. అందులో 2 డివిజన్స్. ఏంటి? జీవించుటకు శక్తి, ఇంకేంటి? మరణించుటకు శక్తి. జీవించే జీవితము, క్రైస్తవ జీవితం ఎలాంటిదంటే, ఇది తికమక లాంగ్వేజ్ కాదు, ఇది తిరకాస లాంగ్వేజ్ కాదు, ఇది పక్క పారాడాక్సికల్ లాంగ్వేజ్, భావ వైవిధ్యమైన లాంగ్వేజ్. మళ్ళీ చెప్తున్నా తల్లి, అది నేర్చుకోండి. క్రైస్తవుడు జీవిస్తూ జీవిస్తూ అందులోనే మరణిస్తాడు, మరణిస్తూ మరణిస్తూ అందులోనే అంతే. లాస్ట్ చెప్పను, మిగతా హాట్ వినేవారు కొత్త మాటలు మాట్లాడతారు. పరిశుద్ధాత్మ దేవుని శక్తి సేవకుడిని నన్నే కానీ మిమ్మల్నే కానీ జీవించే ఈ జీవితంలో మన విలువలను మార్చును. ఫ్రమ్ ది మెటీరియల్ వాల్యూస్ టు ద ఇటర్నల్ వాల్యూస్. తెలుగు మాట్లాడతారు తమ్ముళ్ళు. పదార్థపరమైనటువంటి విలువల నుండి పరలోక సంబంధమైన విలువల వైపు మన తలంపులను షిఫ్ట్ చేయను. ఎలా చెప్పాలంటే, కొందరు బీదలై ఉండి మానసికంగా ధనవంతులు, కొందరు ధనవంతులై ఉండి మానసికంగా దరిద్రులు అని స్టేట్మెంట్ వాడాను. నాకు ఆన్సర్ ఏమంటే అసలు కొందరు బీదలై ఉండి మానసికంగా ధనవంతులు. అంటే మనసు ధనం మీద ఉంటారు, డబ్బు 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 ధనం ధనం.
లోపల నిజంగా ఏంటి, వాళ్ళు చాలా ఏంటమ్మా, చాలా మంది నిజంగా ధనవంతులేండి, మాకేమీ లేదు, మాకేమీ లేదు అనుకుంటారు అని చెప్పుకుంటారు కూడా. అది రెండు తప్పే కదా. ఇప్పుడు వాక్యం ఏంటి? బీదలైన మీరు ధన్యులు. చెప్పండి, వాక్యం అమ్మా, సీనియర్ సిస్టర్స్. బీదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యము మీది. అనగా భౌతికపరమైన జీవితంలో నాకు అర్థమైంది తెలుసా, రక్షించబడిన తర్వాత నా వాల్యూ సిస్టమ్, నేను ఎంచిన విలువలు మారినాయి. ఉదాహరణకు, ఒకప్పుడు నాకు షర్ట్ చాలా విలువ, బట్టలు అంటే మా విలువ పిచ్చా, బంగారం అంటే మా పిచ్చా, తిండి అంటే మా పిచ్చా. కానీ యేసుక్రీస్తు వారి యొక్క శక్తి చేత, పరిశుద్ధాత్మ శక్తి చేత, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆయన శక్తి చేత నా విలువలో ఈటి పిచ్చి కాదు, అది ఇంకా చాలా విలువ స్థిరమైనది. అయినా అలాంటి కన్విక్షన్స్ లోకములో క్రైస్తవుల జీవితాలు ఉన్న కారణం బట్టి తెలుసా ఏమైంది, ఏం చేస్తా తెలుసా, వాళ్ళు ఒకవేళ కష్టార్జితం ద్వారా, మోసాల వల్ల కాదు, వడ్డీల వల్ల కాదు, లంచం వల్ల కాదు, కాలిపోతాయి జాగ్రత్త. కేవలం కష్టపడ్డ వల్ల వచ్చినటువంటి మోకాల మీద వచ్చే నీకున్న ఆస్తులు ఏమైనా ఉంటే అదేదో ఉన్నాయిలేండి కదా, కానీ నా మనసంతా వాటి మీద ఉంది కదా అనుకోవడమే చాలా పోతుంది. ఆ అనుకునే శక్తి, చెప్పండి ఏ శక్తి, అది నా కాన్సెప్ట్. అవును, మీకు అర్థమైందా? ఉదాహరణకి నేను అంటాను, దృశ్యమైన వాటి మీద ఒక కన్ను, అదృశ్యమైన వాటి మీద మరొక కన్ను. అంటే మన రెండు కళ్ళు ఉన్నాయి కదా, ఉన్నాయా లేవా? ఉన్నాయా? అంటే అప్పుడప్పుడు అప్పుడప్పుడు అది సంపాదించాలా? అది కాదు. దృశ్యమైన విలువలు మనము బ్రతికినంత వరకే మనతో ఉండేవి. అదృశ్యమైన వాటి యొక్క విలువలు మనము గతించిన తరువాత ఎల్లప్పుడూ మనతో శాశ్వతముగా, మనతో అవి వాటితో మనము ఎల్లప్పుడూ ఉండేవి. క్రైస్తవ ప్రపంచము నేటి దినాల్లో ఎంత విపత్కరమైన పరిస్థితి అంటే, సంఘము, చర్చి ఆస్తుల కొరకు, మా బ్యాప్టిస్ట్ చర్చి ఉందా, మా బైబిల్ బ్యాప్టిస్ట్ చర్చి, పాపం మిషనరీస్ వాళ్ళు మొత్తం అంతా కొని పెట్టి మాకు ఇచ్చారు, పెద్ద చర్చి మాది. కానీ విపరీతమైన ఆస్తులు, మా బ్యాప్టిస్ట్ ఆస్తులు ఉన్నాయి. కాకినాడ, విశాఖపట్నం, విజయనగరం, బొబ్బిలి అమ్ముకోవడంలో చాలా బిజీగా ఉన్నారు. చెప్పండి, విలువలు ఎటలే వాళ్ళ పేరు రిజిస్ట్రేషన్ చేసుకోవడంలో ఉన్నాయి. ఎంత ఘోరం ఇది. కర్నూలులో ఒక పెద్ద సంఘ నాయకుడు, ఏందయ్యా 3 కోట్లు బ్యాప్టిస్ట్ స్థలాలు రాసి తీసుకున్న అంకులు, తప్పుగా నరకం ఉంది కదా, ఏది పరలోకం ఉంది, ఇక మాకు బయట లేదు అంకులు అని చెప్పేసి, నాకు తెలిసిన హైదరాబాద్ మిషనరీ తప్పంకులు 3 కోట్లు ఆ దేవుడికి ఇచ్చేసిన మిషనరీ సేవ చేయొచ్చు కదా, ఏంటో లభించుకున్నాం చర్చిదంటే అన్నాడు ఆయన. నరకం ఉందని తెలియదు అంటే, అవును తెలుసు నరకం ఉందని, తెలిసేగా చేస్తున్నాడు. అర్థమేంటి? అది అర్థమేంటి? నా భార్య కూడా సెటిల్ అయిపోతుంది, నాకు చాలా ఘోరం అది. అవును తెలుసు, నేను తెలిసే చేస్తున్నాను, నా భార్య కూడా సెటిల్ అయిపోతారు, వాళ్ళ జీవితాంతం బాగుంటారు దాని చేత. అలా నువ్వు చేస్తావా నారాయణ? చేయగలవా? మనసాక్షించుకొని వేణు నువ్వు చేయగలవా? దాసుబాబు నువ్వు చేయగలవా? ఎంత ఘోరం. వాక్యం తీయండి, 2 కొరింథీ 4:18 వాక్యం. ఆ వాక్యము మన మనసులను వెలిగించుగాక. 2 కొరింథీ 4:18. చదవండి త్వరగా. క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగ చేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఏమా? ఏలయనగా దృశ్యమైన తాజ్మహల్ అనిత్యము. ఆ మాట అడిగి వెళ్ళినట్టు ఎలా ఉంటుంది? ఆగ్రా వెళ్ళి ఈ మాట అంటే అక్కడ రాస్తే, ఏలయనగా దృశ్యమైన తాజ్మహల్ నిత్యం ఏం చేస్తారు? మన అరెస్ట్ చేస్తారు. మరి వాస్తవమేగా. దృశ్యమైన అమెరికన్ వైట్ హౌస్ క్షణకాలికము, అదృశ్యమైన పరలోకము శాశ్వత కాలము. పరిశుద్ధాత్మ దేవుని శక్తి అనగా గమనించండి. ఆస్తులు కూడబెట్టాము, అది సంపాదించే మన భ్రమలో ఉన్న వాళ్ళని మనం మధ్యనట్లయితే
దేవుడు నన్ను కూడా ఈ ప్రాంతం వచ్చాక దీవించాడు, అన్ని మోకాల మీద వచ్చాయని చెప్పడానికి ఈ వాక్యం నాకు సరిపోద్ది. అయినా సరే వాటి మీద నా మనసు ఉండకూడదని మరోసారి నన్ను నేను కూడా హెచ్చరించుకుంటాను. నాకు లేదని కూడా నాకు తెలిసిన హృదయం అది పరిశుద్ధాత్మలో. పరిశుద్ధాత్మ శక్తి అని గమనించండి. నీ బ్యాంక్ బ్యాలెన్స్ మీద గర్వము, బంగారం మీద అతిశయము, డబ్బు మీద అతిశయము కుదరదు, మంచిది కాదు. పరిశుద్ధాత్మ దేవుని శక్తి గలవారు ధనాన్ని, సంపన్నతను దేవుడి చిరికాడికి ఎంజాయ్ చేస్తారు, కానీ అవన్నీ యేసయ్య పాదాల కాడ పెడతారు. ఇది ఉంచినంత వరకు ఇది నాతో ఉండుగాక, దేవుడు తీసుకెళ్ళినప్పుడు మొత్తం తీసుకొని పోక నేను ఒక్కనే దేవుని దగ్గరికి ఎదునుగాక అనుకోవడం చాలా మంచిది. ఉండగలమా? ధైర్యంగా చెప్పగలమా? పరిశుద్ధాత్మ దేవుని శక్తిని ఆశ్రయించండి సంఘస్థులారా. మనం ఇంకా నరక కోపులు ఉండడానికి వీలు లేదు. ప్రభు త్వరగా వస్తున్నారు. వైరస్ను పంపించాడు, రేపు వైపర్స్ పంపిస్తాడు, రేపు వార్స్ పంపిస్తాడు. ఏంటమ్మా 3 అర్థాలు? తెగులు పంపించాడు ఈవేళ సరి చేసుకోమని చెప్పడానికి. ఏంటమ్మా? వైపర్స్ అంటే ఏమంటారమ్మా? పాములు పంపిస్తాడు. చిరతపుళ్ళు ఊరిలోకి వస్తున్నాయి మధ్య, ఎప్పుడు లేదు ఈ మధ్య వస్తున్నాయి బాగా కాదా? యుద్ధాలు అనుమతిస్తున్నాడు దేవుడు. దేవుడు కృప లేనిదే మనం బ్రతకలేమని ఒప్పుకుందాం పిల్లరా. ఇలాంటి దానికి ఎంతమంది, నేను నా కళ్ళ ముందు డాక్టర్ సరోజిని బొబ్బిలి చాలా పెద్ద లాయర్ని ఉంచుకుంది. అతడు హిందూ, ఈమె క్రిస్టియన్. సంఘమును మొత్తం పాడు చేసి ఆస్తులు బంగళాలు లాక్కొని దురాఘాతాలు చేసి ఈ ఆస్తి నా ప్రాపకం అనుకో జీవించింది. ఆమె ఎక్కడో మా మేనమామ యొక్క భార్యకి ఎక్కడో మాకు దూరం బంధువు అంట. ఇప్పుడు చిన్నప్పుడు విన్నాను, పక్కన పెట్టండి. ఆమె చేసిన దురాగతాలు ఏ వయసులో చెప్పాలేనో. ఇక్కడ పిల్లలు అంత పైన ఉన్నారు కదా, ఓకే, ఎంత వయసులో చూశాను. ప్రభువా ఏంటి ఎంత ఘోరం అనుకున్నాను. చివరికి తెలుసా, ఆమె డాక్టర్, మెడికల్ ఫిజిషియన్, గవర్నమెంట్ డాక్టర్. ఆ రోజుల్లో 40 ఏళ్ళ క్రితం. ఇలా ఇది నా చేతి చూడండి, ఇలా చేతులు పెట్టుకొని చచ్చిపోయింది కుష్ఠరోగం వచ్చి. భయంకరమైన రోజులు. పాపం యొక్క జీతము కుష్ఠరోగము, పాపం యొక్క జీతము మరణము, పాపం యొక్క జీతము సూసైడ్, పాపం యొక్క జీతం మర్డర్, పాపం యొక్క జీతం వైపర్, పాపం యొక్క జీతం వైరస్, పాపం యొక్క జీతం నిత్య నరకం. అందుకు పరిశుద్ధాత్మ దేవుని శక్తి మనకు అవసరం. రెండవ తలుపు తీసుకున్నాం గబగబా, టైం అవుతుంది. రెండవది పరిశుద్ధాత్మ దేవుని శక్తి శ్రమలో ఆనందము. ఏంటది చెప్పండి ఏంటమ్మా? శ్రమలో ఆనందం. 1 పేతురు 6వ అధ్యాయం తీస్తే మీకు అర్థమవుతుంది. 1 పేతురు 1 అధ్యాయం 6వ వాక్యం. మీరారా దేవుని వాక్యం చెప్పడం నా పని, చెప్పిన ప్రకారం బతుకుతం లేదో చూసుకోవడం నా పని, మీరు వింటున్న ప్రకారం జీవించడం లేదో మీరు చూసుకోవడం మీ పని. ఏంటో సార్ 1 పేతురు 1 అధ్యాయం 6వ వాక్యం. అందులోనే ఒక పారాడాక్సికల్ థాట్ ఉంది. మీరు కొంతమంది చదువు వాళ్ళు మీకు అర్థమవుతుంది, నేను చెప్పడం ప్రయత్నిస్తాను. చూడండి 2 ఏంటో. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుతున్నారు కానీ. ఇది చెప్పండి జాషువా, ఆగి చక్కగా చదువుతాడు తెలుసు నాకు. ఫస్ట్ మాట ఏంటమ్మా? ఇందువలన ఏంటి? మీరు ఏమవుతున్నారు? అంటే ఏం చేస్తున్నారు చెప్పండి? ఆటలాడుకుంటున్నారా? ఏంటమ్మా? ఆనందం ఉంది అక్కడ, అంతేనా? దాని పారాడాక్స్ చూపిస్తాను చూడండి. అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమైన కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. ఇదేంటిది? ముందేమన్నాడు, తర్వాత ఏమన్నాడు? అది ఎక్కడ 2 ఒక్కడ ఉంటాయా? వెలుగు చీకటి ఒకే గదిలో ఉంటాయా? కాంతారావు లైట్ వేసి చూడు. కొన్ని ఏ ఇంటికి 2 గదికి 2 స్విచ్లు ఉంటాయా? ఇది లైట్ ఇవ్వడానికి, ఇది చీకటి రావడానికి 2 స్విచ్లు ఉంటాయా? లేకపోతే లైట్ తీసేస్తే చీకటి, ఆనందం పోతే దుఃఖం పోతే ఆనందం. ఇదేంటి మరి? దుఃఖములోనే ఆదరణ, శ్రమలోనే చదువు. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. థ్యాంక్ యూ. శ్రమలో ఆనందము, దుఃఖములో ఆదరణ. పరిశుద్ధాత్మ శక్తముడు
మిషనరీస్ విలియం కేరీ గారు భార్యను కొడుకును కోల్పోయి ఏం ఆనందంగా చేసి ఉంటాడు సేవ చెప్పండి సార్. అదోనిరామ్ జడ్సన్ అందమైన భార్యను కోల్పోయాడు, పిల్లల్ని కోల్పోయాడు. ఆయనకి ఏమర్థం? భార్య కోల్పోతే ఆనందమా? కొడుకు కోల్పోతే ఆనందమా? కూతురు చనిపోతే ఆనందమా మిషనరీకి? కాదే. కానీ ఆ శ్రమలోనే ఆనందం, ఆ దుఃఖాన్ని మించి ఆదరణ, శ్రమను మించి సంతోషము, ఆ శక్తి పరిశుద్ధాత్మ. సాధు సుందర్ సింగ్ గారికి ఒకరోజు టెలిగ్రామ్ వచ్చింది. నేను ఆయన ఇంటికి వెళ్ళాను, ఆయన పుట్టింటికి వెళ్ళాను. దాని కృప పంజాబ్ రాష్ట్రంలో రాంపూర్ అనే గ్రామంలో, అది ఇప్పటికీ ఓల్డ్ విలేజ్. నేను కారులో ఆ రైల్ ట్రాక్ దాడుతున్నప్పుడు నాకేం గుర్తొచ్చుంటుంది, సుందర్ సింగ్ గారి ఊరితో రైల్ ట్రాక్ దాడుతాను కరెక్ట్ ఎరికమర్చి నేను కార్లో వెళ్తున్నాను. నాకేం గుర్తొచ్చుంటుంది, ఈ ట్రాక్ మీదే ఆ రోజు సుందర్ సింగ్ గారి తల పెట్టడానికి అలా ఒకసారి దేవాలయం స్తోత్రం అనుకో ఇంటికి వెళ్ళాను, తుదించాను, ఒక గంట ప్రార్థన చేసుకున్నాను, ప్రభుత్వాన్ని దర్శించే గదిలో కొద్ది పెంచాను. రెండో ట్రిప్లో హిమాచల్ ప్రదేశ్ వెళ్ళినప్పుడు ప్రొఫెసర్గా పనిచేసి బయటకు వెళ్ళి సేవ చేశాడు తమ్ముడు, ఏ పేరు అభిషేక్, పట్టుకెళ్ళాడు. సబాతు అనే ప్రాంతానికి వెళ్ళాను. అక్కడ బ్రిటిష్ వాళ్ళ దగ్గర సాధు సుందర్ సింగ్ గారు ఇల్లు కొనుక్కున్నారు. ఆయన కొనుక్కుని ఇల్లు ఇప్పటికి ఆయన పేరు ఉంది, మీరు ఆశ్చర్యపోతారు. మరి గవర్నమెంట్ తీసుకున్నాను అనమాట. పెద్ద ఇల్లు, అక్కడ ఒక బోర్వెల్ ఉంది, అక్కడ ఒక గంట ఉన్నాను. అక్కడకు ఆయన ప్రాంతంలో ఉంటే అక్కడ టెలిగ్రామ్ వచ్చింది, సుందర్ సింగ్ బ్యాంకులో వేసిన డబ్బంతా, నేను పాపం సేవలు వచ్చి కొద్దిపడ్డారు అంతేగానే ఉంది, బ్యాంకులో వేసిన డబ్బంతా మొత్తం గల్లంతా అయిపోయింది. ఎందుకనగా మా బ్యాంక్ రప్సీ అయిందని చెప్పాడు. బ్యాంక్ రప్సీ అంటే ఏదంటే తిరిగి ఏమంటారు అమ్మా, ఇది మీరు మోస్ట్ చేయండి, దివాలా తీసింది. బ్యాంకు దివాలా తీసింది కనుక నీ అకౌంట్ డబ్బంతా పోయింది. తెలిసిన ఏమన్నాడు, థ్యాంక్ గాడ్ ఆ పరలోక తండ్రికి అనుకున్న బ్యాంకులో ఈ డబ్బంతా జమ చేసి అక్కడ నాకు దేవుడు ఇస్తాడు. అది పరిశుద్ధాత్మ దేవుడి శక్తి. నా లైఫ్లో, నా యంగర్ లైఫ్లో, సేవ ప్రారంభంలో నేను ఇట్లా ఒకసారి గుండె మీద రాసుకున్నాను. ఈవెన్ ఈ ప్రాంతం వచ్చిన తర్వాత కూడా, ఒకవేళ దేవుడు నాకు ఇచ్చింది ఏదైనా ఆకస్మికంగా దేవుడు తీసుకుంటే అది నాకు చిల్లి గబ్బ కంటే ఇంకా ఇంకా చిన్నగా నా కంటికి ఉన్నట్టు దేవుడు నాకు కనపరచుగాక. ఏది కోల్పోవచ్చు వచ్చినా హృదయంలో క్రీస్తులో సంతోషం కోల్పోకుండా కాక అని ఇప్పుడు ఇనుపు గంటతో నేను రాసేసుకున్నాను. ఉంటే ఉండొచ్చు, పోతే పోవచ్చు. ధనం ఇచ్చాడా అయినా దేవుడిని అడుగుతున్నా, దేవా నా ప్రార్థన మీరు విని దీన్ని అర్థం చేసుకుంటే మంచిది, నాకు ధనమే దేవా. దాంట్లో రెండే అర్థాలు, ఒకటి నీ రాజ్య వ్యాప్తికి, రెండు పేదల పోషణకి. మీకు ఎవరికైనా యథార్థమైన హృదయం ఉంటే వచ్చిన ప్రార్థన చేయలేదు, దేవా నాకు ధనమీ దేవా. మొదటిది నీ రాజ్య వ్యాప్తికి, మిషనరీ సేవకి. రెండేంటమ్మా, సాటి మానవాళి యొక్క, పేదల యొక్క అక్కరకు. గివ్ మీ మోర్, గివ్ మీ మోర్. మిలియన్స్ ఆఫ్ రూపాయలు నాకు కావాలేవా, నాకు కాదు, ఈ రాజ్య వ్యాప్తికి. ప్రార్థన చేద్దాం. అయితే ఇచ్చినప్పుడు మాత్రమే కాదు బాబు, పోయినప్పుడు కూడా సంతోషం ఉండాలా. మరి అప్పుడు కూడా తట్టుగా, అందుకే షాక్ అబ్జర్వర్స్ ఇక్కడ ఉండాలి మనకి. ఒకవేళ ఏదైనా పోయిందా ఒక చిన్న వార్త వచ్చింది, ఓకే పోయిందా, కోల్పోయామా, వచ్చే థ్యాంక్ గాడ్ ఇంకొకటి మనకి. అది పరిశుద్ధాత్మదేవుడి శక్తి. అర్థమైతే తెలుసా, పరిశుద్ధాత్మదేవుడిని గుండెల్లో ఉంచిన సంతోషము, ప్రకాశమైన ఆనందము. డబ్బు దీన్ని కొరికేసిననుకో, క్యాన్సర్ లాగా నన్ను కొరికేసిననుకో, నా పరిస్థితి కంటికి కనిపించింది, నేను దాచుకోలేదు. ధనం అనే క్యాన్సర్, డబ్బు అనే క్యాన్సర్, ఆస్తిపాస్తులు అనే క్యాన్సర్ నన్ను క్యాన్సర్లా చింపేస్తే అనుకో, నన్ను మీరు ఈజీగా పోల్చుకుంటారు. నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని శక్తి ఈ రీతిగా కలిగి ఉండడానికి దేవుడు నీకు సహాయం చేయను కనుక, నో క్యాన్సర్ షుడ్ కమ్ అండ్ కిల్ అవర్ స్పిరిచువల్ లైఫ్. మూడో తలంపు, ఇది ఫైనల్ తలంపు, నేను చెప్పి ముగిస్తాను. ఈరోజు ముగించి వచ్చే ఆదివారం యెరూషలేము యోదయ వెళ్ళే మాట్లాడతాను. మూడోది ఏంటంటే, జీవించుటకు శక్తి, పరలోక విలువలతో జీవించుటకు శక్తి.
సఫరింగ్లో కూడా సంతోషించే శక్తి, ఆకలి దప్పుల్లో ఆనందం ఉండే శక్తి. ఆర్థిక వనరులు వచ్చినప్పుడు సంతోషము, థ్యాంక్ గాడ్ వచ్చింది. ఆర్థిక వనరులు పోయినప్పుడు సంతోషం, థ్యాంక్ గాడ్ పోయింది. వస్తే అంటే పోతేనేట, వస్తే అది 10 మందికి పంచుకుంటాను, పోతే నేను దేవుడిని ఉంచుకుంటాను. రాసుకోండి, మాట రాసుకోండి, ఇప్పుడే వచ్చింది. నాకు ఏదైనా ఆర్థిక వనరులు వస్తే 10 మంది పంచుకుంటాను. సరే పంచుకుందావా? మొత్తం అంతా పోయిందనుకో ఏదో ఉంచుకుంటాను, ఎందుకంటే అంత ఆయనతోనే ఉంది. బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగితే ఈ ధనాన్ని నేను వెదజల్లుతాను, మిషన్స్ కోసం, పేదల కోసం, నా సంఘ పేదల కుటుంబాల కోసం, ఇతర సంఘాల కోసం కూడా, సేవకుల కోసం. ఒకసారి నాకేం పోయింది అనుకో, థ్యాంక్ గాడ్ రేజ్లో ఉంచుకుంటాను, ఆ గంజి పోయి తాగుతాను. వాట్ ఈస్ దే? దేనికైనా బతకను. మూడోది ఫైనల్గా ఆయన కొరకు మరణించడం శక్తి. దీన్ని కూడా చూద్దాము. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి, ఆ వచ్చిన శక్తి చేత మీరు నాకు ఏమవుతారని చెప్పాడు యేసయ్య. అమ్మా మా ఢిల్లీ పిల్లలు కూడా వచ్చారు, చెప్తున్నాను ఇట్లా, మీరు నాకు ఏమవుతారు? ఇప్పుడు అంటే మీనింగ్ ఏంటి? పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొంది, శక్తి చేత మీరు నాకు ఏమవుతారు? సాక్షులు అవుతారు. కరెక్ట్ మీనింగ్ రాసుకోండి. మీరు నా గురించి సాక్ష్యం ఇస్తున్నప్పుడు చంపబడుతూ, కొట్టబడుతూ, గాయపరచబడుతూ మీరు రక్తము చిందిస్తారు. ఆ రక్తము బట్టి మీ సాక్ష్యమును మీరు స్టాంప్ వేస్తారు. ఎందుకనగా ప్రియులారా, ఇది భారతదేశమే కానీ ప్రపంచమే కానీ ఏ ఖండమైనా ఏ జాతి అయినా ప్రభువైన యేసు క్రీస్తు వారిని గురించి నువ్వు చెప్పినప్పుడు ఎవరు నీకు వెంటనే కొట్టరు, కొడతారు. యేసు నామం అంటే విరోధ భావం గల ఇలాంటి దేశంలో మనకి ఇంకా ఎన్నో శ్రమలు వస్తాయి. ఈ మరణము మనకందరకు 2 రకాలుగా రావచ్చు. ఒకటి స్వభావ సిద్ధముగా రావచ్చు, 2 యేసుక్రీస్తు నామం కొరకు జీవిస్తూ చంపబడవచ్చు. రక్తము చిందిస్తూ నీ సాక్ష్యమును కాపాడుకొందురు. అది కరెక్ట్ మోడమ్మా. నేను చదివినటువంటి గ్రేకో అరమైక్ లాంగ్వేజ్లో నేను చదివిన మాట అది. గ్రేకో అరమైక్ లాంగ్వేజ్లో రాసిన మాట, మీ సాక్ష్యమును మీ సొంత రక్తము చేత ముద్రించి స్టాంప్ అవుట్ వేసి నాకు మీరు చనిపోతారు. బ్లడ్ బ్లీడింగ్ గురించి 2 మాట మాట్లాడతాను, జస్ట్ 10 minutes. సాధు సుందర్ సింగ్ గారు హిమాలయ కొండలు ఎక్కుతూ, టిబెట్ ప్రాంతం ఎక్కుతూ కొండల్లో ప్రయాణం చేసేవారు చెప్తున్నాడు. ఆయనకేమో ఒక కరుకైన రాయి పాదానికి గీచుకుంటే రక్తం వచ్చేస్తుంది. అంగీ చింపి కట్టుకుంటున్నాడు. అటు నుంచి ఒక పెద్ద ఆయన వచ్చి అడుగుతున్నాడు, ఎందుకు ఇలా ఏమేమని చెప్పి, నేను క్రీస్తు కొరకు వెళ్తున్నాను సాక్షిగా అని చెప్పాడు. క్రీస్తు సాక్షి వెళ్తే చిన్నపిల్లడు పాస్టర్ని చాలామంది చూశాను, అతను ప్యారిస్లు ఉన్నారు, భార్య ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, ఇదేదో ఇప్పించంటే ఇప్పుడు ఆయన మాట చెప్పాడు, నా కొరకు రక్తము కాంచిన పాదములు గలవాని కొరకు నా పాదములు కూడా రక్తము చిందిస్తే నాకు ఎంత సంతోషం. బ్లీడింగ్ టెస్టిమనీ. నా కొరకు కల్వరి కొండ వైపు నడుస్తూ రక్తము చిందించిన పాదములు వంటి పాదములు నా పాదాలు కూడా అయితే నాకు ఎంత భాగ్యం. అది వీరు నాకు సాక్ష్యం. స్టెఫనును చంపి పడేశారు, తెలుసుగా, రాళ్ళతో కుప్పేశారు. నేను మన స్టోరీ చూశాను. రక్తపు మడుగులో రాళ్ళ కుప్ప మధ్య చచ్చిపోయాడు. దానికి సాక్ష్యములు పౌలు సౌలు. అప్పటికి సౌలు యాక్చువల్గా అప్పటికిప్పటికి ఆ సౌలు ఆ పౌలు ఒకటే. ఎలాగా చెప్పండి తెలియదు. సౌలు పౌలు ఒకే పదం, ఒకే వ్యక్తికి 2 పదాలు వచ్చాయి. నెంబర్ 1, థ్యాంక్ యూ గాంధీబాబు, చెప్పమ్మా. రోమన్ టైటిల్ ఏది? పౌలు. జూవిష్ టైటిల్, యూదుడిగా తన పేరు సౌలు. రోమా పౌరసత్వం కలిగి ఉన్న కారణం బట్టి ఆయన పేరేంటి? థ్యాంక్ యూ, పౌలు. ఆయనే సౌలు, ఆయన పౌలు. ఆయన చూస్తూ ఉండగా రక్తం కూడా చచ్చిపోయాడు. కానీ అప్పుడే దేవుడు సైన్ చేశాడు, బాబు నీ బతుకంటే. అప్పుడు సౌలుకి తెలియదు, పౌలుకి తెలియదు. ఆయన చచ్చిపోతున్నప్పుడు
ఒక్క వేటితో రెండో దెబ్బ ఛాన్స్ ఉండకూడదంట. పౌలు యొక్క తల బొండపై బిగించి ఇలా పెట్టినప్పుడు, ఇక్కడ పెడతారు, ఇక్కడ నరికినప్పుడు తల వెళ్ళి తల నరకమరిచిన శతాధిపతి కాళ్ళమని పడింది. శతాధిపతి కదిలించబడ్డాడు. ఇలా తల ఇలా తిరిగింది. తమ్ముడు స్వర్ణ, రమణ చరిత్ర కొత్తలు ఉన్నారు, వాళ్ళ కోసం కూడా మాట్లాడతాను. వంశాన్ని తల ఇలా తెగిపడింది. ఆ కళ్ళు మూసేస్తూ సౌలు తలకాయ కళ్ళు మూసేసి మరుక్షణమందు ఒక 2 వెలుగు రవ్వలు ఆ శతాధిపతిని తాకాయి. వెంటనే శతాధిపతి మారు మనసు పొంది ఆయన ఇంగ్లాండ్ దేశంలో మిషనరీగా వెళ్ళిపోయాడు. రక్తము చిందించేవారు కావాలా, కన్నీరు కార్చేవారు కావాలి దేవుని రాజ్యంలో, చెమట చిందించేవారు కావాలా. ప్రియమైన సంఘస్థులారా, మీరు ఇలాంటి విలువైన టీచింగ్స్ వింటున్నారు. మీకు విని బోరు కొడుతుందా? విని విసుగొస్తుందా? విని అంత మామూలే కదా అని చెప్పేది మీరు అనుకుంటున్నారా? ఇందులో ఏమాత్రం నీ పార్టిసిపేషన్ చేయడానికి నీకు అసలు మనసు రావట్లేదా? పరీక్షించుకోమని కోరుతున్నాను. చెమట కాచలేవా తమ్ముడు? కన్నీరు కాచలేవమ్మా దేవుడి సందుకొచ్చి? కనీసం అది కూడా చేయలేవా? ఒక హయ్యెస్ట్ ర్యాంక్ ఏం తెలిసే పరలోకంలో యేసుప్రభు వారి కోసం తలకాయ ఇచ్చేస్తాడు. అలా తన ప్రాణమును కళ్ళ ముందు వదిలేస్తూ ఉంటే స్టెఫను, అప్పుడు నేను అనుకుంటాను, పౌలు యొక్క కళ్ళు మూసేస్తూ ఆ రోమా సైనికుడికి ఎలాగైతే సైనికాధికారి వెలిగిపించాడో, అక్కడ స్టెఫను కూడా కళ్ళు మూసేస్తున్నప్పుడే పౌలికి కూడా దేవుడు వెలిగిపించుంటాడు. ఒక వాక్యం చూద్దామా? త్వరగా రండి. అపొస్తలుల కార్యములు 20:24. అపొస్తలుల కార్యములు 20:24. అపొస్తలుల కార్యములు 20:24. దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించవలనని నా ప్రాణమును నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదు. అదేంటిది అంత అలా మారిపోయాడు పౌలు? ప్రాణాలు తీసేవాడు అంతే కదా దేవుడు. ఈ స్టోరీ తెలుసు కదమ్మా, మన పేసోరు కదమ్మా తమ్ముడు, అంతే కదా. సౌలుగా ఉన్నప్పుడు, ఎంచబడినప్పుడు క్రైస్తవుని నరికేశాడు, సంఘాలను ఈడ్చికెళ్ళి చెప్పాడు. తృణప్రాయంగా ఇతర ప్రాణాలు తీసినోడు, ప్లీజ్ వినండి మాట, ఈ స్టేట్మెంట్ చదివి పట్టుకోండి. తృణప్రాయంగా ఇతర ప్రాణాలు తీసినోడు ఇప్పుడు తన ప్రాణాన్ని ఎలాగమ్మా తృణప్రాయంగా పనంగా పెట్టడానికి ఇష్టపడే తత్వము ఏ శక్తి? పరిశుద్ధాత్మ శక్తి జీవించుటకు శక్తినిచ్చింది. తృణప్రాయంగా ప్రాణం పెట్టడానికి కూడా శక్తినిచ్చింది. అవసరమైతే ఆస్తుపాస్తులు అన్నీ యేసుప్రభువుకి ఇచ్చి ఒంటరిగా అలా జీవించడానికైనా శక్తినిచ్చింది. లోకములో కీర్తిని, కాసుని, దేనిని ఆశించకుండా ప్రభు కొరకు జీవించడానికి దేవుడు అట్టి శక్తి మనకివ్వడానికి దేవుడు మనను సిద్ధపరచుగాక. రక్తము చిందిస్తూ సాక్షిగా ఉండొచ్చు, ప్రాణం పోగొట్టుకుంటూ సాక్షిగా ఉండొచ్చు. అలాగేనండి. లోక విలువలను లెక్క చేయకుండా పరలోక విలువల కొరకు జీవిస్తూ సాక్షి ఇవ్వచ్చు. దుఃఖాల్లో, శ్రమల్లో, ఆకల్లో, తప్పికలో, బాధల్లో సంతోషంగా కూడా నువ్వు జీవిస్తూ పరిశుద్ధాత్మ శక్తితో సాక్షి ఇవ్వచ్చు. చివరి మాట 5-4 minutes వినమని కోరుతున్నాను. ఒకవేళ అందరూ ఆయన కోసం కళ్ళు మూసి చచ్చిపోవడం ఛాన్స్ రాకపోవచ్చు. నన్ను ఎవరు ఈ ఊరు ఎంతవరకు చంపలేదు, 2-3 చంపబోయారు, ఆ దేవుడు ఆపాడు. అవసరం అనుకున్నాను. ఒక భారతీయ అమ్మాయి ఇష్యూ నాకు జరిగిందండి. ముస్లిమ్స్ నన్ను పొడవాల్సింది, అవ్వలేదు. సరే దేవుడు కాపాడాడు. ఒకవేళ పొడవాలనుకోండి, ఊళ్ళో 2 కోట్లు తగ్గిపోయాయి. సరే ఇది చూడండి, సరే నేను బతికే ఉన్నాను. ఇప్పుడు నేను చచ్చిపోవడం లేదా? చచ్చిపోవడం ఎలా తెలుసా? నాకు నేను చచ్చిపోవడం, నీకు నీవు చచ్చిపోవడం. ఎలియా బ్రదర్ ఉన్నారు, అనవ్ గారు బ్రదర్, టీచింగ్ మీకు అర్థమవుతుంది కదా. నా అన్న దానికి చచ్చిపోవడం, నా స్వార్థానికి చచ్చిపోవడం. స్వార్థం కోసం కాదు, ఏంటమ్మా? స్వార్థానికి. నా సొంత రుచులకు, అభిరుచులకు చచ్చిపోవడం, నా అన్న సొంత చిత్తానికి చచ్చిపోవడం, నా అన్న సొంత అభిప్రాయానికి చచ్చిపోవడం, నా అన్న సొంత ఆకలికి చచ్చిపోవడం. మీకు అర్థం కావాలి. అయితే తెలుసా, నేను అనేది ఊరకు బతికితే పరిపాలించకుండా, నేను అనే నా అహం, నా అతిశయం నాలో పరిపాలించకుండా, నా అహం, నా అతిశయం శిలువ మీద ఉంటే
యేసుక్రీస్తు ప్రభు ఎవరుంటారు? సింహాసనం మీద ఉంటారు. నా అహం, నా అతిశయం సింహాసనం ఎక్కితే యేసు ఎక్కడుంటాడు? చెడుగుతాడు. నువ్వంతే, నేనంతే. స్కాట్లాండ్ మిషనరీసు పడవల్లో ఆయిల్ నింపుకొని, ఆహార పదార్థాలు నింపుకొని జనాన్ని చంపుకు తినే అడవి ప్రాంతానికి ఏమంటారు, ఆ దీవుడికి వెళ్ళి సువార్త చెప్తా ఉంటే వాళ్ళ దగ్గర సువార్త అయిపోతే ఎవరు నమ్మలేదు, ఇంకో దీవికి వెళ్తున్నాడు. అక్కడ ఎవరు నమ్మలేదు, ఇంకో దీవికి వెళ్తున్నారు. వినండి, షార్ట్గా చెప్తాను. అక్కడికి వెళ్తుంటే ఎవడో మరొక నామకాత మిషనరీ కనిపించి, వామ్మో అక్కడికి వెళ్తారేంట్రా బాబు, మీరు పదే మిషనరీస్ చూడంగానే ఏపుకొని తింటారా, ముక్కలు ముక్కలు పాటు తీసి తినేస్తారు. చచ్చిపోతారా బాబు అంటే తెలిసిన ఏమన్నాడు? చచ్చిపోతామంటున్నావా? మేము ఎప్పుడో చచ్చిపోయాం, ఇక్కడికి వచ్చామని. చచ్చిపోతామంటావేంటయ్యా? మేము ఎప్పుడో చచ్చిపోయాం ఇక్కడికి వచ్చే ముందు అంటే చచ్చిపోతామేమో అన్న భయానికి చచ్చిపోయాం. మాకు అక్కడ భయం లేదు. చచ్చిపోతానేమో అన్న స్వార్థాన్ని కూడా చచ్చిపోయాం. మాకు ఇప్పుడు చౌక లెక్క కాదు. మేము చచ్చిపోతామన్న భయము ఎప్పుడో చచ్చింది కనుక మా గుండెల్లోకి వెళ్ళే ముందే అక్కడ వెళ్ళి మా ప్రాణాలు రాల్చినట్టు, చచ్చిపోయినట్టు ఆల్రెడీ ఊహించుకున్నాం. అయిపోయింది. we were dead before we came. అది కరెక్ట్ స్టేట్మెంట్. మనము దినదినమో చావచ్చు. మన నమ్మకం కొద్దిగా దెబ్బతింటే భార్యలు భర్తలు పరీక్షించుకుంటాం. 3 minutes. మన అహం కొద్దిగా దెబ్బతింటే మన మొహాన్ని వెంటనే మాడేస్తాం. భార్యలతో మాట్లాడు, భర్తలతో మాట్లాడు కదా. కొద్దిగా అవమానం జరిగిందని అనగానే వెంటనే ఆ చోటుకి వెళ్ళడానికి ఇష్టపడం, ఆ మనిషిని పలకించడానికి ఇష్టపడం. పిలిచినా పలకం, చస్తే చావని వదిలేస్తాం. అక్కడ చావాల్సిందే. కొద్దిగా అవమానం జరిగిందంటే మనకి అక్కడ తట్టుకోలేము. యేసు ప్రభు అయినా వదిలేస్తాం కానీ అహం వదలలేము. అదేంటి తెలుసా? దినదినము చచ్చిపోదు. మీకు లాస్ట్గా చదివించాను గలతీ 2:20 నేను క్రీస్తుతో పాటు సిలువ, కొంత టైం లేదు, సిలువ వేయబడి ఉన్నాను. చివరి మాట చెప్పి ముగిస్తాను. వచ్చేవారు మనం యెరూషలేము యోదయ ఆ మిషనరీ ఆ ట్రాక్ చూస్తాం. నాకు కూడా కొత్తగా ఉంది, నేను స్టడీ చేయాలి వారం అంతా. నాకే కొత్తగా ఉంది, దీన్ని ఎట్లా బోధించాలేవా అని నేను ఆలోచిస్తున్నాను. తెలవాలేసి ఒక నిజమమ్మా, అంత వింటారా బాబు? వినండి రెడ్డి గారు, మీరు పొగలు తట్టుకోండి. ఒక నిజమమ్మా, నేను ఎలాగో చచ్చిపోక తప్పదు. మీకు యూట్యూబ్లో చెప్పాను, నా కళ్ళ ముందు ఉన్నాను. ఏదో రీతిగా బస్సు కొట్టేసో, లారీ కొట్టేసో, మంచి మాట తప్పే ఉంది. వైరస్ అంటుకోనో, హార్ట్ అటాక్ వచ్చో, క్యాన్సర్ వచ్చో, నేనంటూ సమర్పణ రావాలి. నేను ఖచ్చితంగా చావక తప్పదు. బట్ చచ్చిందేంటో యేసుక్రీస్తుతో చచ్చిపోవడం చాలా మంచిది. నమ్మని నమ్మకపోండి. అందుకే మీకు మూడో ప్రిన్సిపల్ మీకు చెప్పారు. ఫియర్ గాడ్ అనమాట. ఊరికే చెప్పలేదు, మనకు గుర్తొస్తున్నాడు. మళ్ళీ దేవుడు టైం దాన్ని పడదు. ఫియర్ గాడ్. నువ్వు బ్రతికింది ఎవరి కోసం? ఫియర్ గాడ్. నువ్వు చచ్చిపోయింది ఎవరి కోసం? నువ్వు బతుకుతుంది ఎవరి కోసం? దేవునికి భయపడి బతుకు. నువ్వు చచ్చిపోయింది ఎవరి కోసం? దేవుని కోసం చచ్చిపో. అది పవర్ ఆఫ్ పెంటెకోస్ట్. అది పెంటెకోస్ట్ శక్తి. దేవుడు దీవించగలరు. బతికిన క్రీస్తు కోసమే. ఏటమ్మా చనిపోయినా క్రీస్తు కోసమే. అక్రమ జీవితం జీవిస్తూ చచ్చిపోదు. లంచాలు ఇస్తూ ఆస్తులు లేరుకొని పిచ్చి డబ్బు పిచ్చి పెట్టుకోవడం బతుకోదు. చచ్చిపోవడం దానికంటే గుండాకి చచ్చిపోవడం నాకు ఎంతో ఇష్టం. అక్రమ సంబంధం పెట్టుకొని చచ్చిపోవద్దు. ఎక్కడో ఎవరి చేత పొడిపించుకోవద్దు, లేదా ఇంకొకరి చేత తగలద పెట్టించుకోవద్దు. డేంజరస్. చచ్చిందేదో యేసు కోసం చచ్చిపోవడం, చచ్చిందేదో బతికిందేదో యేసు కోసం బతకడానికి దేవుడు మీకు నాకు సహాయం చేయగలరు. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుని హోలీ కమ్యూనియన్ థింగ్స్ త్వరగా పంపించండి. ఈరోజు దినకర్ ఫ్యామిలీ సిద్ధంగా ఉండండి, చాలా రెడీగా ఉండండి. హోలీ కమ్ తీసుకునేవారు త్వరగా
ఈలోపు సిద్ధపడతాం. హోలీ కప్ తీసుకున్నారు, టైం సేవ్ చేస్తాం. మీరు పని చేస్తారా? 7 మంది నిలబడతారా? త్వరగా ఇచ్చేస్తాం. అక్కడ ఎవరన్నా స్వీట్ని ఎవరన్నా ఉండమని చెప్పు, త్వరగా రావచ్చు. పనులు సమీపింపబోయేవారు ఇక్కడికి వస్తారా? ముందుకు వచ్చి 3 నిమిషాలు నిలబడతారా? వెంటనే నీకు పని చేస్తాం. స్నానం త్వరగా అయిపోయి పనులు వచ్చారు, పనులు తీసుకుంటాం.